ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఎప్పుడు ఎక్కడ ఎందుకు జరిగింది కదా, చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇప్పటికే ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఇంకెందుకు మళ్ళీ ముసుగులో గుద్దులాట ఎందుకు, పేరే చెప్తా, ఆల్రెడీ వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఎందుకు ఈ వార్తలకు బలం చేకూరుతుంది, నాలాంటి వాళ్ళు కూడా ఈ వార్తని బలం చేకూరేలా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చెప్పాల్సి వస్తుంది. ఏం జరిగింది? జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, సో మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి ఏ రకంగా అవమానించబడుతున్నాడు, ఎవరి వల్ల అవమానించబడుతున్నాడు, ఆయన ఎంత ఆవేదన పడుతున్నాడు, ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుల్లం మీ అందరికీ తెలిసిన ముచ్చటే. ఇవాళ అసలాయన కంటే కొసరాయనకు అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో అసలు నాకు ఈ అవమానాలు అవసరమా, నేను ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని ఈరోజు బాజాప్తా పార్టీ మారినోడిని, అంటే ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే పెళ్ళి ఒకరితో చేసుకొని సంసారం ఇంకొకరితో చేస్తారంటారు కదా, ఆ రకంగా ఇవాళనేమో గెలిచింది బీఆర్ఎస్లో కానీ ఉన్నది కాంగ్రెస్లో, కానీ అది కూడా చెప్పుకునే ధైర్యం లేదు. అవునరా భయ్, నాకు బీఆర్ఎస్తో పెళ్ళయింది కానీ నాకు నచ్చక నేను విడాకులు ఇచ్చినాను, నేను కాంగ్రెస్ పెళ్లి చేసుకున్నాను అని చెప్పే దమ్ము కూడా లేదు ఇలా ఎమ్మెల్యేలకి. ఇంకా మీదకెళ్ళి బయటకు వచ్చి నీతి సూక్తులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి చూసినాం. ఇక ఇన్ని ఉన్నా కూడా పాపం ఏం చేస్తాంలే, స్పీకర్ అనాలంటే కూడా మనకు మనసు రాదు. ఏం చేస్తారు ఆయన మాత్రం, ఆయనకేమన్నా సొంతంగా ఏమీ లేవు. స్పీకర్కి చాలా అధికారిక చాలా ఉన్నాయి ఆయనకి, కానీ అసలు రైట్స్ ఆయనకి ఏం లేవంటే ముఖ్యమంత్రి ఏం చెప్తే గదే వినాలి. అదే కదా మన జరిగింది. బాజాప్తా దానం నాగేందర్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిస్తే కూడా, గెలవలేదు, ఎంపీగా పోటీ చేస్తే, ఇంకా గెలిస్తే అదో వేరు ముచ్చట, కానీ ఎంపీగా పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిన ఆ ముచ్చట తెలిసిందే. అయినప్పటికి కూడా స్పీకర్ కనపడలే కాదు తెలుసు, కానీ తెలిసిన ఆయనకు అది లేదు కదా, ఆయనకు స్వేచ్ఛగా తీర్పిచ్చే అంత ఇది లేదు కదా. ఏం చేస్తాం, చలో ఆయనకు కూడా క్లీన్ చిట్ లేదు, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయనకు ఒకటే డైలాగ్, మహా అయితే పాపం ఓ స్మైల్ ఇస్తాడు, ఓ డైలాగ్ చెప్తాడు, సేమ్ అంతకే పరిమితమైంది ఇవాళ స్పీకర్ పదవి. చలో అయిపోయింది. ఇక ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేల రహస్య సమావేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని అంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో, ఒక 9-10 మందితోటి ఆయన రహస్య సమావేశం జరిగింది. దేనికి జరుగుతుంది అనేది మీరు ఇమ్మీడియట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. దేనికి? ఇందులో కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకులు అందామా, ప్రభుత్వానికి వ్యతిరేకులు అందామా, లేకపోతే వీళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు అనాలా? ఏంటి, నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండ్రు, నాకు మంత్రి పదవి ఇచ్చేటట్టు ఎక్కడ కనబడతా లేదు. ఇక ఇందులో ఉంటారు కదా కొందరు, ఇప్పుడు ఏది ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సో ఆయన మంత్రి పదవిని ఆశించిండ్రు. దాని తర్వాత ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, దాని తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో కొంతమందితో కలిపి రహస్య సమావేశం పెట్టుకురట. అంటే ఈ రహస్య సమావేశం వల్ల దేనికి అనేది చెప్పలేము, కానీ ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. ఓకే అంటే నాకు కూడా నాతో ఎమ్మెల్యేలు ఉన్నారన్న, ఎందుకంటే అన్నాడు నాకు గనక మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. అయితే చాలామంది ఏమనుకున్నారంటే, ఓహో ఇప్పుడంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నెక్స్ట్ టర్మ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అనుకున్నారు. బట్ అది అక్కడి దాకా కూడా ఆగేటట్టుగా అనిపిస్తలేదు. ఆయన గనక త్వరలో మంత్రి పదవి ఇవ్వకపోతే ఇదేదో కొంప ముంచే కార్యక్రమం మొదలైనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే నేను చెయ్యి చాచి అడగను, నాకు మాట ఇచ్చిర్రు, ఇస్తే మర్యాదగా ఇవ్వండి, ఇయ్యకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఎలా లాక్కోవాలో తెలుసు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరు ఉంది కదా. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందనంటే ఎక్కడో తేడా కొడుతుంది. అసలే రాబోయేది పరాభవనామ సంవత్సరం. ఇక కొత్తగా ఈరోజు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి జరిగే పరాభవం అయితే ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన ప్రూడ్ లీడరు, మాస్ లీడరు. కాబట్టి ఈయన ఈ రహస్య సమావేశాలు పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా ఈరోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే అదేమన్నా ఆయన సొంత పార్టీ కాదు, అది జాతీయ పార్టీ కాబట్టి ఎవరికి ఏదైనా స్వేచ్ఛ ఉంటుందన్న నేపథ్యంలో, సో ఒక్కొక్కరుగా ఈ యాంటీ అయిన వాళ్ళందరూ కూర్చొని ఈరోజు రహస్య సమావేశాలు
జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఒక సోర్సు. నేను చెప్తున్నా మీరు బాగా చెప్తారండి, మీరు క్రియేట్ చేసి చెప్పొచ్చు అని అంటారు. మీకు నేను ఆ పేపర్ క్లిప్ని కూడా నేను మీకు యాడ్ చేస్తాను, ఒకసారి చదువుకోండి. అయితే ఆ పేపర్లో రాసిన అంశం ఏంటంటే, అరే ఇంత జరుగుతుంది మీకు తెలియదా అన్న ఇండికేషనా, లేదు అని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి యాంటీకి ఏదో జరుగుతుందని చెప్పడానికి రాసిన ఇదే. కానీ ఓవరాల్గా అయితే ఇది జరిగింది, ఇంకా జరగబోతుంది. ఎందుకంటే ఆయన గనక మంత్రి పదవి ఇవ్వకపోతే సో ఈ పరాభవం ఏ రకంగా జరగబోతుంది. సో అన్ని పరాభాలే ఉన్నాయట వాళ్ళకి. ఎందుకంటే ఈ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏ విధంగా ఉండబోతుందో పరాభవం అనేది కూడా వాళ్ళు బాగా ఊహించుకోవచ్చు. ఏదైతే వీళ్ళకు మూసి రేపు ఈ పరాభవ సంవత్సరంలో చాలా పరాభవాన్ని మిగిల్చబోతుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ కూడా.